शांति शांति। अंतर मन में ज्योति जगा लो, होगा दूर अंधेरा। शिव का कर लो ध्यान, आ रहा पावन पुण्य सवेरा। तुम हो कौन, कहाँ से आए, अपने आप को जानो। राजयोग के द्वारा अपना परम पिता पहचानो। इसी राजपथ पर चलकर तुम पालो अपना बसेरा। Most people think in order तुम हो आत्मा तन से न्यारे, परमात्मा को प्यारे। दिव्य गुणों को धारण करके योगी बनो दुलारे। ज्योति बिंदु ही तोड़ेगा ये माया मोह का घेरा। अंतर मन में ज्योति जगा लो, होगा दूर अंधेरा। ओम शांति, ओम शांति, ओम शांति। ఓం శాంతి. ఈరోజు మురళి 1/12/2024 ఆదివారం వ్యక్త మురళి కదా. ఈరోజు రివైజ్ మురళి 18/1/2003 రివైజ్ డేట్ 18/1/2003 18/1/2003 मुरली। ब्राह्मण जन्म की स्मृतियों द्वारा समर्थ बन सर्व को समर्थ बनाओ। బ్రాహ్మణ జన్మ యొక్క స్మృతుల ద్వారా సమర్థంగా తయారై సర్వులను సమర్థంగా తయారు చేయండి. బ్రాహ్మణ జన్మ యొక్క స్మృతుల ద్వారా समर्थमगा तारे सर्वలను समर्थमगा तैयार చేయండి। आज चारों ओर के सर्व स्नेही बच्चों के स्नेह के मीठे मीठे याद के भिन्न भिन्न बोल, स्नेह के मोती की मालाएं बाप दादा के पास अमृत बेले से भी पहले पहुंच गई। ఈ రోజు నలువైపులా ఉన్న సర్వ స్నేహి పిల్లల యొక్క స్నేహం యొక్క మధురాతి మధుర స్మృతి యొక్క రకరకాల మాటలు, స్నేహం యొక్క ముత్యాల మాలలు బాప్ దాదా దగ్గర అమృత వేళ కంటే ముందు నుండే చేరిపోయాయి.
बच्चों का स्नेह बाप दादा को भी स्नेह के सागर में समा लेता है. పిల్లల యొక్క స్నేహం బాప్ దాదాను కూడా స్నేహ సాగరంలో ఇమిడేలా చేసేస్తుంది. పిల్లల స్నేహ సాగరంలో బాప్ దాదా కూడా ఇమిడిపోవలసి వస్తుంది. बाप दादा ने देखा हर एक बच्चे में स्नेह की शक्ति अटूट है. బాప్ దాదా చూశారు ప్రతి ఒక్క పిల్లలో స్నేహం యొక్క శక్తి తెగనంత ఉంది. ये स्नेह की शक्ति हर बच्चे को सहजयोगी बना रही है. ఈ స్నేహం యొక్క శక్తి ప్రతి పిల్లలను सहजयोगिగా तैयार చేస్తున్నది. स्नेह के आधार पर सर्व आकर्षण उनसे उपराम हो आगे से आगे बढ़ रहे हैं. స్నేహం యొక్క ఆధారంతో సర్వ ఆకర్షణ నుండి ఉపరాంగా అయి అతి ముందుకి వృద్ధి చెందుతూ ఉన్నారు పిల్లలు. దేంతోని బాబా స్నేహం, బాబా పైన ఉన్న స్నేహం ఆధారంతో సర్వ ఆకర్షణ నుండి ఉపరాంగా అయి, సర్వ ఆకర్షణ నుండి అతీతమై ముందు ముందుకి అతి ముందుకి వెళ్తూ ఉన్నారు పిల్లలు. ऐसा एक बच्चा भी नहीं देखा जिसको बाप दादा द्वारा या विशेष आत्माओं द्वारा न्यारो और प्यारे स्नेह का अनुभव ना हो. ఒక్క పిల్లల్ని కూడా ఇలా చూడలేదు. బాప్ దాదా ద్వారా లేదా విశేషాత్మల ద్వారా అతీతమైన ప్రియమైన స్నేహం అనుభవం కాలేదు మాకు అనేవారు ఒక్క పిల్లలు కూడా ఉండరేమో. బాప్ దాదా ద్వారా కానీ లేదా విశేషాత్మల ద్వారా కానీ న్యారా ప్యారా అయిన అలౌకిక స్నేహం అనుభవం అయిందనే అనుభవాలే ఉన్నాయి కదా అందరివి. हर एक ब्राह्मण आत्मा का ब्राह्मण जीवन का आदि काल स्नेह की शक्ति ద్వారా ही हुआ है. చూడండి ప్రతి బ్రాహ్మణాత్మ అయిన వారు కూడా వారి బ్రాహ్మణ జీవితం యొక్క ప్రారంభం స్నేహం యొక్క శక్తి ద్వారానే ప్రారంభమైంది కదా. ब्राह्मण जन की ये स्नेह की शक्ति वरदान बन आगे बढ़ा रही है. కాబట్టి బ్రాహ్మణ జన్మల అనుభవమైన ఈ స్నేహ శక్తి యొక్క వరదానం, ఈ స్నేహ శక్తి అనేది వరదానముగా అయి ముందుకు నడిపిస్తున్నది. तो आज का दिन विशेष बाप और बच्चों के स्नेह का दिन है. కాబట్టి ఈరోజు విశేషంగా తండ్రి మరియు పిల్లల స్నేహం యొక్క రోజు అయింది. हर एक ने अपने दिल में स्नेह की मोतियों की बहुत बहुत मालाएं बाप दादा को पहनाई. ప్రతి ఒక్కరు తమ హృదయంలో స్నేహం యొక్క ముత్యాల మాలలు, చాలా చాలా మాలలు బాప్ దాదాకు ధరింపచేశారు. ఈరోజు ఇది జనవరి 18 మురళి కదా 2003. और शक्तियां आज के दिन मर्ज हैं लेकिन स्नेह की शक्ति इमर्ज है. बाप दादा भी बच्चों के स्नेह के सागर में లవ్లీన్ है. ఇతర శక్తులన్నీ ఈరోజు మర్జ్ రూపంలో ఉన్నాయేమో కానీ స్నేహం యొక్క శక్తి మాత్రం పిల్లల్లో బహిర్గతమై కనిపిస్తుంది, ఇమర్జ్ రూపంలో ఉంది. బాప్ దాదా కూడా పిల్లల స్నేహ సాగరంలో లవలీనమై ఉన్నారు. आज के दिन को स्मृति दिवस कहते हो. स्मृति दिवस सिर्फ ब्रह्मा बाप की स्मृति का दिवस नहीं है लेकिन बाप दादा कहते आज और सदा ये याद रहे कि बाप दादा ने ब्राह्मण जन्म लेते ही आदि से अब तक क्या क्या स्मृतियां दिलाई है. ఈ రోజుని స్మృతి దివసము అని చెప్తున్నారు కదా. జనవరి 18 బ్రహ్మా బాబా యొక్క స్మృతులు కలిగించే స్మృతి దివసం. స్మృతి దివసం అంటే కేవలం బ్రహ్మా బాబా యొక్క స్మృతి దివసమే కాదు, కానీ బాప్ దాదా చెప్తున్నారు ఈరోజు మరియు సదా స్మృతిలో ఉండాలి ఏంటంటే బాప్ దాదా బ్రాహ్మణ జన్మ తీసుకోగానే ఆది నుండి ఇప్పటి వరకు ఏ ఏ స్మృతులు కలిగించారు. वो स्मृतियों की माला याद करो, बहुत बड़ी माला बन जाएगी. ఏ ఏ స్మృతులు బాప్ దాదా కలిగించారో ఆ స్మృతుల యొక్క మాలను గుర్తు తెచ్చుకోండి, చాలా పెద్ద మాల తయారైపోతుంది. సబ్సే పెళ్లి స్మృతి సబ్కో క్యా మిలి, అన్నింటికన్నా మొట్టమొదటి స్మృతి అందరికీ ఏం లభించింది? పేలపాటి అదేనా, మే కోన్, మొదటి పాఠం గుర్తుంది కదా, నేనెవరు అనేది స్మృతి కలిగించారు.
इस स्मृति ने ही नया जन्म दिया, వృత్తి దృష్టి స్మృతి పరివర్తన్ కరుతి. ఈ స్మృతియే కొత్త జన్మ ఇచ్చింది. నేనెవరనే స్మృతి కలగడంతో కొత్త జన్మ, అలాగే వృత్తి దృష్టి స్మృతి పరివర్తన అయిపోయాయి. ऐसी स्मृतियां याद आते ही रूहानी खुशी का झलक नैनों में मुख में आ ही जाती है. ఇటువంటి స్మృతులు గుర్తుకు రాగానే ఆత్మిక ఖుషి యొక్క మెరుపు నయనాలలో మరియు ముఖము పైన వచ్చేస్తుంది కదా. అలాంటి స్మృతులు ఎన్నో బాబా మనకు కలిగించారు. आप स्मृतियां याद करते और भक्त माला सिमरन करते हैं. మీరు బాబా కలిగించిన స్మృతులను గుర్తు తెచ్చుకుంటూ ఉంటారు. దానికి బదులు భక్తులైతే మాల పట్టుకొని స్మరణ చేస్తూ ఉంటారు. एक भी स्मृति अमृत वेले से कर्मयोगी बनने समय भी बार बार याद रहे तो स्मृति समर्थ स्वरूप बना देती है, क्योंकि जैसी स्मृति वैसे समर्थि स्वतः आ जाती है. इसलिए आज के दिन को स्मृति दिन के साथ साथ समर्थ दिन कहते हैं. ఒక్క స్మృతి అయినా బాబా ఎన్నో స్మృతులు కలిగించారు. అందులో ఏదో ఒక స్మృతినైనా అమృత వేళ నుండి తీసుకొని కర్మయోగిగా అయి ఉన్న దినచర్య సమయంలో పగలంతా సమయంలో కూడా మాటి మాటికి ఏదో ఒక స్మృతి బాబా కలిగించిన అనేక స్మృతుల్లో నుండి ఏదో ఒక స్మృతి యొక్క పాయింట్ మీ బుద్ధిలో ఉంచుకున్నా కూడా ఆ స్మృతి అనేది సమర్థ స్వరూపంగా తయారు చేసేస్తుంది. ఎందుకంటే ఎలాంటి స్మృతి ఉంటుందో అలాంటి సమర్థత స్వతహాగా వచ్చేస్తుంది మనలో. इसलिए आज के दिन को स्मृति दिन सासा समार दिन कहते. ब्रह्मा बाप सामने आते ही बाप की दृष्टि पड़ती ही आत्माओं में समर्थि आ जाते. అందువలన ఈ రోజుని స్మృతి దినము అనడంతో పాటు సమర్థ దినము అని కూడా చెప్తాము. బ్రహ్మ బాబా ఎదురుగా జ్ఞాపకం రాగానే లేదా బాబా దృష్టి మన మీద పడగానే ఆ ఆత్మలో సమర్థత అనేది నిండిపోతుంది. సబ్ అనుభవి హే, అది అందరూ అనుభవం చేస్తే అనుభవిగానే ఉన్నారు కదా. బాబా ఎదురుగా వెళ్ళగానే ఇలా అనుభవం అవుతుంది సమర్థత. సభి అనుభవి హే నా, అనుభవిలే కదా. चाहे साकार में देखा, चाहे अव्यक्त रूप की पालना से पलते अव्यक्त स्थिति का अनुभव करते हो, सेकंड में दिल से बाप दादा कहा और समाधि स्वतः ही आ जाती है. సాకార రూపంలో చూసినప్పుడైనా కానీ లేదా అవ్యక్త రూపంలో పాలన పొందుతున్నారు కదా. ఇప్పుడు బ్రహ్మ బాబా అవ్యక్తమయ్యాక అవ్యక్త పాలన పొందుతూ అవ్యక్త స్థితి అనుభవం చేసుకుంటున్న దానిలో కానీ సెకండ్లో హృదయం నుండి బాప్ దాదా అనగానే అటువంటి అసమర్థత స్వతహాగానే వచ్చేస్తుంది మనలో. इसलिए वो समर्थ आत्माएं अब अन्य आत्माओं को अपनी समर्थि से समर्थ बनाओ. उमंग है ना, है उमंग. असमर्थ को समर्थ बनाना है ना. అందువలన బాబా చెప్తున్నారు, ఓ సమర్థ ఆత్మలారా ఇప్పుడు ఇతర ఆత్మలకు మీ సమర్థతతో సమర్థంగా తయారు చేసేయండి. అటువంటి ఉత్సాహం మీలో ఉంది కదా. అసమర్థుల్ని కూడా సమర్థంగా తయారు చేసేయాలి కదా. बाप दादा ने देखा कि चारों ओर कमजोर आत्मा को समर्थ बनाने को उमंग अच्छा है. బాప్ దాదా చూశారు నలువైపులో కూడా బలహీన ఆత్మల్ని సమర్థంగా తయారు చేసే ఉత్సాహం బాగా ఉంది పిల్లల్లో. शिवरात्रि के प्रोग्राम धूमधाम से बना रहे हैं. सबको उमंग है ना, శివరాత్రి కార్యక్రమం ధూమ్ధామ్గా చేయాలి అని ప్లాన్ చేస్తున్నారు. అందరిలో ఉత్సాహం ఉంది కదా. జిస్కో ఉమంగ్ హై బస్ ఈ శివరాత్రి మే కమాల్ కరెంగే ఓ హాత్ ఉఠాం. ఎవరికైతే ఇది ఉత్సాహం ఉందో ఈ శివరాత్రికి ఎలాగైనా అద్భుతం చేసి చూపిస్తామని అటువంటి వారి చేతులు ఎత్తండి. ऐसी कमाल जो धमाल खत्म हो जाए, जय जयकार हो जाए. वाह వాహ్ సమర్థాత్మయే వా. ఎలాంటి అద్భుతం అంటే అలజడి సమాప్తి అయిపోవాలి, జయ జయకారాలు జరగాలి. వాహ సమర్థాత్మలరా వా అని. सभी जोन ने प्रोग्राम बनाया ना, पंजाब ने भी बनाया ना, अच्छा है. भटकती हुई आत्माएं, प्यासी आत्माएं, अशांत आत्माएं, ऐसी आत्माओं को अंजलि तो दे दो. అన్ని జోన్ల వాళ్ళు ప్రోగ్రామ్ తయారు చేశారు కదా పంజాబ్ వారు కూడాను.
తయారు చేస్తారు కదా! మంచిది. భ్రమిస్తున్న ఆత్మలు, దాహంతో ఉన్న ఆత్మలు, అశాంత ఆత్మలు, ఇలాంటి ఆత్మలు కూడా ఏదో కొంత ప్రాప్తి అనేది ఇవ్వండి. फिर भी आपके भाई-बहन हैं. बाबाని తెలుసుకోకపోయినా మన సోదరి సోదరులే కదా! तो अपने भाइयों के ऊपर, अपनी बहनों के ऊपर रहम आता है ना. देखो आजकल परमात्मा को आपदा के समय याद करते हैं, लेकिन शक्तियों को, देवताओं में भी गणेश हैं, हनुमान हैं, और भी देवताओं को ज़्यादा याद करते, तो वो कौन? आप ही हो ना. బాబా చెప్తున్నారు, మీ సోదరి సోదరులే అన్నప్పుడు వారిపైన దయ కలుగుతుంది కదా! దయ కలగాలి కూడా. చూడండి ఈ రోజుల్లో ఆపద పరమాత్మను ఆపద వచ్చే సమయంలో గుర్తు చేసుకుంటారు. కానీ శక్తులు మరియు దేవతల్లో కూడా గణేష్, హనుమాన్ ఇటువంటి దేవతలు, ఇంకా అలాంటి దేవతల్ని ఎక్కువ జ్ఞాపకం చేస్తూ ఉంటారు భక్తులు. అలాంటి దేవతలున్నారు. ఆ దేవతలెవరు? आप ही हो ना, మీరే కదా! హనుమాన్, గణేష్, ఇంకా దేవీలు, శక్తుల్ని చూపించారు. అది మీరే కదా! आपको रोज़ याद करते అంటే మిమ్మల్ని రోజు జ్ఞాపకం చేస్తున్నారు భక్తులు. పుకారే హే కృపాలు, దయాలు, రెహం కరో, కృప కరో. పిలుస్తున్నారు, ఓ కృపాలు, దయాలు, దయ చూపించండి, కృప చూపించండి మా పైన అని. జరా सी एक सुख शांति की बूंद दे दो. आप ద్వారా एक बूंद की प्यासी है. సుఖ శాంతి యొక్క ఒక బిందువైనా మాకివ్వండి అని అంత దాహంతో ఉన్నారు. మీ ద్వారా ఆ బిందువులు పొందాలి అని చెప్తున్నారు బాబా. तो दुखियों का, प्यासी आत्माओं का आवाज, हे शक्तियाँ, हे देव, नहीं పहुँच रहा है ना. కాబట్టి దుఃఖితుల యొక్క పిలుపులు, దాహంతో ఉన్న ఆత్మల పిలుపులు, ఓ శక్తులారా, ఓ దేవతలు కాబోయేవారా, దేవతలారా, మీ వరకు చేరట్లేదా దుఃఖితుల యొక్క పిలుపులు? पहुँच रहा है ना, చేరుతూ ఉన్నాయి కదా! बाप दादा जब पुकार सुनते तो शक्तियों को और देवों को याद करते हैं. బాప్ దాదా కూడా ఎప్పుడైతే వాళ్ళు పిలిచే పిలుపులు వినిపిస్తాయో, దుఃఖితుల పిలుపులు, అప్పుడు శక్తులు మిమ్మల్ని అంటే అక్కల్ని మరియు దేవతలు అన్నయ్యల్ని గుర్తు చేసుకుంటారంట బాబా. పిలిచేస్తున్నారా లేదా? ఇంతమంది పిలుస్తున్నారు. బాబా గుర్తొస్తాం కదా మనం. तो अच्छा प्रोग्राम दादी ने बनाया है. बाबा को पसंद है. स्मृति दिवस तो सदा ही है, लेकिन फिर भी आज का दिन स्मृति द्वारा सर्वसम्मतियां विशेष प्राप्त की. अब कल से शिवरात्रि तक बाप दादा चारों ओर के बच्चों को कहते कि ये विशेष दिन यही लक्ष्य रखो कि ज्यादा से ज्यादा आत्माओं को मनसा द्वारा, वाणी द्वारा व संबंध संपर्क द्वारा किसी भी विधि से संदेश रूपे अंजलि जरूर देना है. अपना उल्हना उतार दें. బాబా చెప్తున్నారు, స్మృతి దివసం అనేది సదా ఉండనే ఉంటుంది. కానీ ఈ రోజున స్మృతి ద్వారా సమర్థతలు విశేషంగా పొందిన రోజుగా జరుపుకుంటున్నాం జనవరి 18 అంటే. బాబా చెప్తున్నారు, ఇప్పుడు రేపటి నుండి శివరాత్రి వరకు, రేపటి నుండి శివరాత్రి వరకు బాబ్ దాదా నలువైపున ఉన్న పిల్లలకు చెప్తున్నారు, ఈ విశేషమైన రోజు ఇది లక్ష్యం పెట్టుకోండి. ఎక్కువ ఆత్మలకు మనస ద్వారా, వాచ ద్వారా, సంబంధ సంపర్కం ద్వారా, ఏదో ఒక విధి ద్వారా తప్పకుండా సందేశం అనే దోసెళ్ళు ప్రాప్తిస్తాము అని లక్ష్యం పెట్టుకోండి. మీ ఫిర్యాదు అయితే మీరు దించేసుకోండి. बच्चे सोचते हैं अभी विनाश की डेट तो दिखाई नहीं देती, तो कभी भी उल्हना पूरा कर लेंगे, लेकिन नहीं, अगर अभी से उल्हना पूरा नहीं करेंगे तो यह भी उल्हना मिलेगा कि अब आपने पहले क्यों नहीं बताया. బాబా అంటున్నారు, పిల్లలు ఆలోచిస్తున్నారు, వినాశనం యొక్క డేట్ కనిపించట్లేదు ఇంకా.
కాబట్టి ఎప్పుడైనా ఈ ఫిర్యాదుని కంప్లెయింట్ చేసుకుంటామండి. సందేశం అందలేదనే కంప్లెయింట్ ఎప్పుడు మాకు టైం దొరికితే అప్పుడు చేసుకోవచ్చులే. ఎందుకంటే వినాశనికి డేట్ అప్పుడే తొందరలో కనిపించట్లేదు అని కొంతమంది కానీ లేదు. ఇప్పటి నుండి మీ ఫిర్యాదు అనేది మీ మీద లేకుండా కంప్లెయింట్ చేసేసుకొని కూర్చోండి. ఇది కూడా ఫిర్యాదు దొరుకుతుంది అప్పుడు మళ్ళీ. ఇది కూడా ఫిర్యాదు చేస్తారు. మీరు ముందుగా మాకెందుకు చెప్పలేదు అని కూడాను సందేశం ఇవ్వకపోతే ఇవ్వలేదు ఫిర్యాదు. ఒకవేళ ఇచ్చాక కూడా లేట్‌గా ఎందుకు మాకు చెప్పారనేది కూడా ఫిర్యాదు వస్తుంది. హం భీ కుచ్ తో బనా దేతే. మీరు ముందు చెప్పుంటే మేము ఎంతో కొంత ప్రాప్తి తయారు చేసుకునేవాళ్ళము అంటారు. फिर तो सिर्फ आहो प्रभु कहेंगे इसलिए उन्हें भी कुछ-कुछ तो वर्षे की अंजलि लेने दो. उन्हों को भी कुछ समय दो. మీరు ముందుగా చెప్పుంటే మేము గూడా ఎంతో కొంత ప్రాప్తి తయారు చేసుకునేవాళ్ళం కదా అంటారు. కాబట్టి కేవలం ఓహో ప్రభు! అప్పుడింకా అందరూ ప్రభుని గుర్తిస్తారు కదా! వారికి ఏదో ఒక వారసత్వం అంచెలి ఇచ్చేయండి ఇప్పటి నుండి. అంతేగాని ఇంకా టైం ఉంది కదా చూద్దాం అనుకోకండి. అంటే వారి కోసం వారసత్వం కంచెలు ఇవ్వటం అంటే టైం వారి పట్ల కూడా ఉపయోగించండి. एक बूंद से भी प्यास तो बुझाओ. प्यास के लिए एक बूंद भी बहुत महत्व वाली होती है. ఒక్క బొట్టు బిందు దాహం ఏదైతుందో ఒక బొట్టు కోసం ఆ దాహాన్ని తీర్చటం కోసం ఒక బిందువు దొరికినా చాలు అనిపిస్తది కదా ఆ టైంలో. तो यही प्रोग्राम है ना कि कल से लेके बाप दादा भी हरी झंडी नहीं नगाड़ा बजा रहे कि आत्माओं को हे तृप्त आत्मा ये సందేశ్ తో ఇదే ప్రోగ్రాం పెట్టుకుంటారు కదా రేపటి నుండి బాప్ దాదా కూడా గ్రీన్ జెండా ఆకుపచ్చ జెండా ఎగరేస్తారు. జెండా ఎగరేయడం కాదు, నగారా మోగిస్తారు. ఆత్మలకు ఓ తృప్త ఆత్మలారా అని సందేశం ఇవ్వండి అని బాబా చెప్తూ ఉన్నారు. कम से कम शिवरात्रि पर बाप के बर्थडे का मुख तो मीठा करे कि हाँ हमें संदेश मिल गया. ये दिलकश मिठाई सभी को सुनाओ. ये दिलकुश मिठाई सभी को सुनाओ और खिलाओ. బాబా చెప్తున్నారు ప్రోగ్రామ్ అలాంటిది తయారు చేయాలి. నగారాయే మోగాలి ఇప్పుడు. ఆత్మలకు ఓ తృప్త ఆత్మలారా సందేశం ఇవ్వండి అన్నారు బాబా. తక్కువలో తక్కువ శివరాత్రి రోజు బాబా బర్త్డే కారణంగా అందరి నోటిని మధురం చెయ్యండి. అందరూ అన్నారు మాకు సందేశం లభించింది అని. కాబట్టి దిల్ కుష్ మిఠాయి అందరికీ వినిపించండి, తినిపించండి అని చెప్తున్నారు బాబా. సాధారణ శివరాత్రి నెహి మనానా కుచ్ కమాల్ కర్కే దిఖానా. సాధారణంగా జరుపుతూ శివరాత్రి ఏదైనా అద్భుతం చేసి చూపించండి. ఉమ్మంగే పెళ్లి లైన్‌కో హే ఓ తూమ్ మచాओ. ఉత్సాహం ఉందా మరి ఏదైనా అద్భుతం చేయాలి మేము అని? మొదటి లైన్‌లో కూర్చున్న వాళ్ళు చెప్పండి. ఇప్పుడు చాలా ధ్వని వ్యాపింప చేయాలి. कम से कम ये तो समझे कि शिवरात्रि का इतना बड़ा महत्व है. हमारे बाप का जन्मदिन है. सुन के खुशी तो मनावे. తక్కువలో తక్కువ ఈ మాత్రం అర్థం చేసుకున్న చాలు ఎదుటి వాళ్ళు. శివరాత్రికి ఎంత మహత్వం ఉంది, గొప్ప మహత్వము అనేది. మన తండ్రి యొక్క జన్మదినం ఇది అని విని ఖుషి జరుపుకోవాలి అని చెప్తున్నారు బాబా. बाप दादा ने देखा कि अमृत वेले मेजॉरिटी का याद और ईश्वरी प्राप्तियों का नशा बहुत अच्छा रहता है. బాప్ దాదా చూసారు అమృత వేళలో మెజారిటీ పిల్లలకు బాబా స్మృతి మరియు ఈశ్వరీయ ప్రాప్తి లేక నష చాలా బాగుంటుంది అంట. लेकिन कर्मयोगी के स्टेज में जो अमृत वेले का नशा है उससे अंतर पड़ जाते हैं. कारण क्या है? కానీ అమృత వేళ యోగం అయిపోయింది, మురళి అయిపోయింది, తర్వాత మన దినచర్య కర్మల్లో వచ్చినప్పుడు అమృత వేళ యొక్క నషగా ఉండే స్థితి ఏదైతే ఉందో అది మిస్ అవుతుంది కర్మలో వచ్చేటప్పటికి. తేడా వచ్చేస్తుంది ఆ నష.
అమృతవేళ ఉన్న నషకి కర్మయోగంలో వచ్చేటప్పుడు ఉండే నషకి తేడా వచ్చేస్తుంది. कारण क्या है? దానికి కారణం ఏంటి? कर्म करते सोल कॉन्शियस और कर्म कॉन्शियस दोनों रहता है. కర్మలు చేస్తూ ఆత్మాభిమానిగా ఉండడము, దేహాభిమానిగా ఉండడం. ఈ 2 విషయాలు ఉంటూ ఉంటాయి. इसकी विधि है कर्म करते मैं आत्मा हूँ. कौन सी आत्मा? वो तो जानते हो जो भिन्न-भिन्न आत्मा के स्वमान मिले हुए हैं. ऐसे आत्मा करावनहार होकर इन कर्मेंद्रियों द्वारा कर्म कराने वाली हूँ. ये कर्मेंद्रिया कर्मचारी हैं, लेकिन कर्मचारियों से कर्म कराने वाली मैं करावनहार हूँ, न्यारी हूँ. బాబా చెప్తున్నారు దీనికి విధి ఏంటంటే, మీరు కర్మ చేస్తున్న సమయంలో కూడా నేను ఆత్మ. ఎటువంటి ఆత్మ? ఏదైతే ఇంతవరకు తెలియలేదో, రకరకాల స్వమానాలు ఏవైతే లభించేవో, ఆ ఆత్మ మీరు చేయించేవాడే. कर्मेंद्रिया द्वारा कर्म చేయించేవాడను. कर्मेंद्रिया कर्मचारी, लेकिन कर्मचारियों से कर्म कराने वाली मैं करावनहार हूँ, न्यारी हूँ. కర్మేంద్రియాలు నాకు కర్మచారిలు, కానీ వాటి ద్వారా కర్మ చేయించేవాడు నేను, చేయించే ఆత్మను, అతీతమైన వాడను. ఇది అనుభవం కావాలి. क्या लौकिक में भी डायरेक्ट अपने साथियों से निमित्त सेवा करने वालों से सेवा कराते, डायरेक्शन देते, ड्यूटी बजाते, भूल जाता है कि मैं डायरेक्टर हूँ. ఎలాగైతే లౌకిక ప్రపంచంలో కూడా ఒక డైరెక్టర్ మనతో ఉన్నారు. సాథీలు కానీ నిమిత్త సేవ చేసేవారు సేవ చేయిస్తూ ఉంటారు, డైరెక్షన్ ఇస్తారు, డ్యూటీ చేస్తూ కూడా మర్చిపోతున్నారా నేను డైరెక్టర్ని అనేది? బాబా చెప్తున్నారు లౌకికంలో కూడా డైరెక్ట్ తమ సాథీలతో నిమిత్తమైన సేవ చేసేవారితో సేవ చేయిస్తూ మర్చిపోతారేంటి నేను డైరెక్టర్, నేను మరవరు కదా. तो अपने को करावनहार శక్తిశాలి ఆత్మ హూ ये समझकर कार्य कराओ. అలాగే మీరు కూడా మర్చిపోకూడదు, చేయించేటటువంటి శక్తిశాలి ఆత్మ నేను అని మిమ్మల్ని మీరు అనుకుంటూ కార్యం చేయించండి మీ ఇంద్రియాల ద్వారా. ये आत्मा और शरीर वो करणहार और वो करावनहार है. ये स्मृति मार्ज हो जाती है. ఆత్మ శరీరం రెండు కలిసి ఉన్నాయి కదా. ఇందులో ఆత్మ చేయించేవాడు, శరీరం చేసేది, కానీ ఈ స్మృతి మార్జ రూపంలో ఉంటుంది పిల్లల్లో. आप सबको पुराने बच्चों को मालूम है कि ब्रह्मा बाप ने शुरू में क्या अभ्यास किया. ప్రారంభం నుండి ఉన్న పిల్లలకు తెలుసు బాగా బ్రహ్మా బాబా ఆదిలో ఏం అభ్యాసం చేశారు. एक डायरी देखी थी ना, सारी डायरी में एक ही शब्द मैं भी आत्मा, जसोदे भी आत्मा, ये बच्चे भी आत्मा है, आत्मा है, आत्मा है. ये फाउंडेशन सदा का अभ्यास किया. तो पहला पार्ट मैं कौन, इसका बार बार अभ्यास चाहिए. బాబా ఒక డైరీయే పెట్టుకున్నారట స్టార్టింగ్‌లోని. ఆ డైరీలో ఒక డైరీ అయితే మొత్తం ఇదే రాసిందంట. నేను కూడా ఆత్మ, యశోద కూడా ఆత్మ, పిల్లలు కూడా ఫలానా, పిల్లలు కూడా ఆత్మ, ఒక్కొక్కరిది పేరు రాసి వీరు కూడా ఆత్మ, వీరు కూడా ఆత్మ, బాబా డైరీలలో అలా నింపేసి ఉంచారంట. అంటే ఈ ఫౌండేషన్ విషయంలో సదా అభ్యాసం ఉండాలి. మొదటి పాఠం యొక్క ఫౌండేషన్ నేను ఎటువంటి ఆత్మను. ఇస్కా బార్ బార్ అభ్యాస్ చెయ్యి. ఈ విషయంలో మాటిమాటికి అభ్యాసం కావాలి. చెకింగ్ చెయ్యి. ऐसे नहीं मैं तो हूँ ही ఆత్మ. చెకింగ్ కూడా చేసుకోవాలి, ఆత్మాభిమానిగా ఉంటున్నానా లేదా. అంతేకాని నేను ఉన్నదే ఆత్మ కదా అని పక్కన పెట్టేయకండి. అనుభవ करे कि मैं आत्मा करावनहार बन कर्म करा रही हूँ. करणहार अलग है, करावनहार अलग है. అనుభవం చేయాలి, నేను ఆత్మ చేయించేవాడగా ఈ కర్మ చేయిస్తున్నాను. చేసేవారు ఆత్మ వేరు, చేయించే శరీరం భిన్నంగా ఉంది కదా. ब्रह्मा बाप का दूसरा अनुभव भी सुना है कि ये कर्मेंद्रिय कर्मचारी हैं, तो रोज रात की कचहरी सुनी है ना. तो मालिक बन इन कर्मेंद्रिय रूपी कर्मचारियों से हालचाल पूछा है ना. బ్రహ్మ బాబాది రెండో అనుభవాలు కూడా చెప్తూ ఉంటారు. ఈ కర్మేంద్రియాలు కర్మచారిలు
రోజు వీటికి కచేరీ పెట్టేవారు బాబా. కర్మేంద్రియాలది సభ విన్నారు కదా బాబా హిస్టరీలోని. కాబట్టి మాలికుడే కర్మేంద్రియాలని కర్మచారులకు బాగోగులు అడుగుతూ ఉండండి అన్నారు బాబా. బ్రహ్మ బాబా అలా అడిగేవారు కదా, ఎలా పని చేస్తున్నావు ఏంటి అని కర్మేంద్రియాలతో మాట్లాడేవారు. तो जैसे ब्रह्मा बाप ने ये अभ्यास फाउंडेशन बहुत पक्का किया, इसलिए जो बच्चे लास्ट में भी साथ रहे उन्होंने क्या अनुभव किया? బ్రహ్మ బాబా ఈ అభ్యాసం యొక్క ఫౌండేషన్ చాలా పక్కా చేసుకున్నారు. అందువల్ల ఎవరైతే పిల్లలు లాస్ట్‌లో కూడా తోడు ఉంటున్నారో వాళ్ళు ఏమి అనుభవం చేశారు అడుగుతున్నారు బాబా. कि बाप कार्य करते भी शरीर में होते भी अशरीर स्थिति में చలితే ఫిరితే అనుభవపోతారా? లాస్ట్‌లో వచ్చిన వాళ్ళకి కూడా బ్రహ్మబాబానైతే చూసారు, కానీ లాస్ట్‌లో కొద్ది రోజుల్లో జ్ఞానంలో వచ్చిన వాళ్ళు కూడా చూసారు. బాబా కార్యం చేస్తూ కూడా శరీరంలో ఉంటూ కూడా అశరీరి స్థితిలో నడిచేవారు, తిరిగేవారు. అలా అనుభవం అయ్యేది చూసే వాళ్ళకి. चाहे कर्म का हिसाब किताब भी चुप तो करना पड़े, लेकिन साक्षी हो, न स्वयं कर्म करके हिसाब के वश हो, न औरों के कर्म के हिसाब किताब चुप होने का अनुभव कराया। आपको मालूम पड़ा कि ब्रह्मा बाप अव्यक्त हो रहा है? नहीं मालूम पड़ा ना? तो इतना न्यारा साक्षी अशरीरी अर्थात कर्मातीत स्टेज बहुत काल से अभ्यास की, तब अंत में भी वही स्वरूप अनुभव हुआ. బ్రహ్మ బాబా అనుభవాలు చెప్తున్నారనమాట. దాన్ని బట్టి మీకు తెలిసిపోయింది. బ్రహ్మ బాబా అంటే అందరికీ మీకు తెలిసేది కదా, బ్రహ్మ బాబా అవ్యక్తం అవుతూ ఉన్నారు అని. తెలిసిందా? తెలియలేదా? తెలియలేదు కదా, బ్రహ్మ బాబా అవ్యక్తం అయిపోతారని తెలియలేదని కొంతమంది కంప్లైంట్, ఇలా వెళ్ళిపోతారా అనుకోలేదు. ఇంత అతీతంగా సాక్షిగా అశరీరిగా అంటే కర్మాతీత స్థితి చాలా కాలం నుండి అభ్యాసం చేస్తే అంతిమంలో కూడా ఆ స్వరూపం అనుభవం అవుతుంది. ఈ చాలా కాలం మీకు అభ్యాసం మీకు ఉపయోగపడుతుంది ఆఖరి సమయంలో. ऐसा नहीं सोचा कि अंत में देहभान छोड़ देंगे, नहीं. बहुत काल का शरीरपन का देह से न्यारा కరావన్హార స్థితికి అనుభవం చెయ్యి. ఇలా ఆలోచించకండి ఆఖరిలో దేహాభిమానం వదులుతాంలే, ఇంకా టైం ఉంది కదా అనుకోకండి. చాలా కాలం ఇక శరీర స్థితి దేహం నుండి అతీతంగా ఉండి చేయించేవాడిననే స్థితి చాలా కాలం నుండి అనుభవంలో ఉండాలి. ఇంకా టైం ఉంది కదా అనుకోకండి. आजकल चाहे जवान है, चाहे बूढ़ा है, चाहे तंदुरुस्त है, चाहे बीमार है, किसका भी कभी भी आ सकता है. इसलिए बहुत काल साक्षीपन के अभ्यास पर अटेंशन दो. బాబా చెప్తున్నారు, అంత్యకాలం అనేది యువకులైనా వృద్ధులైనా ఆరోగ్యం ఉండేవారైనా అనారోగ్యంతో ఉండేవారైనా ఎవరికి ఎప్పుడైనా అంత్యకాలం రావచ్చు. అందువలన చాలా కాలం సాక్షి స్థితి యొక్క అభ్యాసం పైన అటెన్షన్ పెట్టండి. चाहे कितनी भी प्राकृतिक आपदाएं आएंगी, लेकिन ये अशरीरपन की स्टेज आपको सहज न्यारा और बाप का प्यारा बना देगी. इसलिए बहुत काल शब्द को बाप दादा अंडरलाइन करा रहे हैं. బాబా చెప్తున్నారు, ఎన్ని ప్రాకృతిక ఆపదలు వస్తాయి అయినా కానీ అశరీరి స్థితి అనేది మిమ్మల్ని సహజంగా బాబా ప్రియంగా తయారు చేసేస్తుంది. అందువలన చాలా కాలం అనే పదానికి బాప్ దాదా అండర్లైన్ చేయిస్తున్నారు పిల్లలకి. क्या आप ही हो सारे दिन में साक्षीपन की स्टेज का, करावनहार की स्टेज का, अशरीरीपन की स्टेज का अनुभव बार बार करो. तब अंत मत फरिश्ता సో దేవత నిశ్చిత है. ఏది ఏమైపోయినా రోజు మొత్తంలో సాక్షి స్థితి యొక్క చేయించేవాడను అనే స్థితిలోని, సాక్షి స్థితిలోని, అశరీరి అనే స్థితిలోని మిమ్మల్ని మీరు అనుభవం చేస్తూ ఉండండి. అప్పుడు ఆఖరిలో ఫరిస్తా సో దేవత మీరు అనేది నిశ్చితమవుతుంది. రిజల్ట్లో बाप समान बनना है तो बाप निराकार और फरिश्ता है. ब्रह्मा बाप समान बनना अर्थात फरिश्ता स्टेज रहना. जैसे फरिश्ता रूप साकार रूप में देखा, बात सुनते बात करते कारोबार करते अनुभव किया कि जैसे बाप शरीर में होते न्यारी है.
कार्य को छोड़कर अशरीरी बनना ये तो थोड़ा समय हो सकता है, लेकिन कार्य करते समय निकाल अशरीरी पावरफुल सेल्स का अनुभव करते रहो. బాబా చెప్తున్నారు. ఈ విధంగా ఫరిస్తా సాకార రూపంలో బ్రహ్మ బాబాని చూసారు కదా! మాట్లాడుతూ కార్య వ్యవహారాలు చేస్తూ పిల్లలకు అనుభవం ఏది? బాబా శరీరం నుండి అతీతం అవుతున్నారు అనేలాగా తేలికగా కనిపించేవారు. కార్యాన్ని వదిలి అశరీరిగా తయారవడం అది కొద్ది సమయానికి అవుతుంది. కానీ కార్యం చేస్తూ సమయం తీసి కొద్దిగైనా అశరీరి పవర్‌ఫుల్ స్టేజ్‌కి అనుభవం చేసుకుంటూ ఉండండి. సమయం దొరికితే గంట కూర్చుండిపోతాం. అశరీరి స్థితి కోసం 2 గంటలు అలా కాదు. అన్ని కార్యాలు చేసుకుంటూ ఒక అరగంట ఎంత టైం దొరికితే అంత స్పెండ్ చేసి అనుభవం చేయండి. పవర్‌ఫుల్ స్టేజ్, अशरीरी स्टेज. आप सब फरिश्ता हो, बाप द्वारा इस ब्राह्मण जीवन का आधार ले संदेश देने के लिए साकार में कार्य कर रहे हो. మీరందరూ ఫరిస్తాలు. బాబా ద్వారా బ్రాహ్మణ జీవితం యొక్క ఆధారం తీసుకొని సందేశం ఇవ్వడం కోసం సాకారంలో కార్యం చేస్తున్నారు మీరు. फरिश्ता अर्थात देह में रहते देह से न्यारा और ये एग्जाम्पल బ్రహ్మ బాప్ को देखते हैं. ఫరిస్తా అంటే దేహంలో ఉంటూ దేహం నుండి అతీతం. ఆ ఎగ్జాంపుల్ బ్రహ్మ బాబాని చూసాం మనం. ఏదైనా కార్యం చేస్తూ కూడా వెంటనే అతీతం అయిపోతూ ఉండేవారు బాబా. ఫరిస్తా అంటే సాకారంలో కార్యం చేస్తున్నారని, అంటే ఫరిస్తా పవర్‌ఫుల్ స్టేజ్‌లో ఉండి కార్యం చేస్తున్నారని అనిపించేది. आप सब फरिश्ते हो, बाप द्वारा इस ब्राह्मण जीवन का आधार ले संदेश देने के लिए साकार में కార్య कर रहे हैं. అలాగే బాబా తర్వాత మీరందరూ కూడా ఫరిస్తాలు కదా! అంటే బాబా ద్వారా ఈ బ్రాహ్మణ జీవితం ఆధారంగా తీసుకొని సందేశం ఇవ్వటం కోసం సాకారంలో కార్యం చేస్తున్నాం మనం. फरिश्ता अर्थात देह में रहते देह से न्यारा और ये एग्जाम्पल ब्रह्मा बाप को देखा है, అసంభవం नहीं है. ఫరిస్తా అంటే దేహం నుండి అతీతంగా ఉండడం. దేహం నుండి అతీతంగా ఈ ఎగ్జాంపుల్ బ్రహ్మ బాబాని చూసాం ప్రాక్టికల్‌గా. అసంభవం ఏమీ కాదు. देखा, अनुभव किया. బాబా లైఫ్‌లో ప్రాక్టికల్‌గా బాబా అవ్యక్తమయ్యే ముందు ఫరిస్తా ఇక్కడ లేరు. అతీతమైపోతున్నారు కనిపించేది. చూసారు, అనుభవం చేశారు. जो भी निमित्त है चाहे अभी विस्तार ज़्यादा है, लेकिन जितनी ब्रह्मा बाप की नई नॉलेज, नई जीवन, नई दुनिया बनाने की जिम्मेवारी थी उतनी अभी किसकी भी नहीं है. బాబా చెప్తున్నారు, ఎవరైతే నిమిత్తముగా ఉన్నారో ఇప్పుడు విస్తారం ఎక్కువ ఉంది. కానీ ఎంతైతే బ్రహ్మ బాబా యొక్క కొత్త జ్ఞానం, కొత్త జీవితం, కొత్త ప్రపంచాన్ని తయారు చేసే బాధ్యత బ్రహ్మ బాబాది ఉండేదో, ఇప్పుడు ఎంత నిమిత్తమైనా కూడా ఎవరికీ అంత బాధ్యత అయితే లేదు కదా! అంత బరువు. तो सबका लक्ष्य है ब्रह्मा बाप समान बनना, अर्थात फरिश्ता बनना. అంత బాధ్యత ఉంటూ కూడా బాబా అతీతమే చూపించారు కదా! కాబట్టి అందరి లక్ష్యం ఇది. బ్రహ్మ బాబా సమానంగా తయారవ్వాలి మేము. అనగా ఫరిస్తాగా తయారవ్వాలి. शिव बाप समान बनना अर्थात निराकार स्थिति में स्थित होना. బ్రహ్మబాబా సమానం కావడం అంటే ఫరిస్తా కావటం. శివ్ బాబా సమానం కావటం అంటే నిరాకార స్థితిలో అవ్వటం. ముష్కిల్ హై క్యా? ఇది కష్టం అవుతుందా? కష్టం అనిపిస్తుందా ఏంటి? बाप और दादा से प्यार है ना, तो जिससे प्यार है उस जैसा बनना. जब संकल्प भी है बाप समान बनना ही, तो कोई मुश्किल नहीं. బాబా మరియు దాదాతో ప్రేమ ఉంది కదా! ఎవరిపైన ప్రేమ ఉందో వారిలా తయారవ్వడం. ఎప్పుడైతే మీ సంకల్పం కూడా బాప్ సమానంగా తయారై తీరాలని ఉందో, ప్రేమ ఉంది కాబట్టి కష్టం ఉండకూడదు. మీకు సంకల్పం కూడా, లక్ష్యం కూడా అదే ఉంది కాబట్టి కష్టం ఉండకూడదు కదా! సరే బార్ బార్ అటెన్షన్. కష్టం అనిపించకుండా ఉండాలి అంటే బాప్ సమాన్ కావటం, మాటి మాటికి స్వయం పైన అటెన్షన్ పెట్టుకోవాలి.
साधारण जीवन नहीं, साधारण जीवन जीने वाले बहुत ही సాధారణ జీవితం కాదు మనది. సాధారణ జీవితం జీవించేవారు చాలా మంది ఉన్నారు. बड़े बड़े कार्य करने वाले बहुत ही, लेकिन आप जैसा कार्य ఆ బ్రాహ్మణ ఆత్మం के सिवाय और कोई नहीं कर सकता है. పెద్ద పెద్ద కార్యాలు, గొప్ప గొప్ప కార్యాలు చేసేవారు చాలా మంది ఉన్నారు ప్రపంచంలో. కానీ మీలాంటి కార్యం బ్రాహ్మణ ఆత్మలు మీరు తప్ప ఎవరు చేయలేరు. కాబట్టి సాధారణంగా అనుకోకండి. तो आज स्मृति दिवस पर बाप दादा समानता में समीप आवो, समीप आवो, సమీప్ ఆవో కా వరదాన్ దేరే. కాబట్టి ఈరోజు స్మృతి దివసం సందర్భంగా బాప్ దాదా తన సమానంగా అయ్యే విషయంలో పిల్లలకు సమీపంగా రండి, సమీపంగా రండి, సమీపంగా రండి అనే వరదానం ఇస్తున్నారు. దేనిలో? समानतलो. सभी हद के किनारे, चाहे संकल्प, चाहे बोल, चाहे कर्म, संबंध, संपर्क, कोई भी हद का किनारा, अपने मन की नैया को इन हद के किनारों से मुक्त कर दो. అందరూ హద్దులో ఉన్న ఒడ్డు ఆధారం అంటే సంకల్పం, మాట, కర్మ, సంబంధ, సంపర్కం దేనిలోనైనా హద్దులో ఉన్న తీరము, ఆధారము, మనస్సు యొక్క నావను ఈ హద్దులో ఉన్న ఆధారాల నుండి, తీరం నుండి ముక్తులుగా చేసేయండి అని చెప్తున్నారు బాబా. ఈ రకమైన హద్దులో ఉన్న ఆధారము పట్టుకొని మీ నావ ఆగకూడదు. మీ మనస్సు యొక్క నావ ముందుకెళ్ళిపోతూ ఉండాలి. अभी से जीवन में रहते मुक्त, ऐसे जीवन मुक्ति का लौकिक अनुभव बहुत काल से करो. ఇప్పటి నుండే జీవితంలో ఉంటూ జీవన్ముక్త స్థితి, ఇలాంటి జీవన్ముక్తి యొక్క అలౌకిక అనుభవం చాలా కాలం నుండి చేయండి అన్నారు బాబా. ఇప్పటి నుండి చేస్తే చాలా కాలం లెక్క తయారైపోతుంది చివరికి. బాబా కూడా అంతే కదా, ఇంచుమించు 32 సంవత్సరాలు చేశారేమో బాబా. లాస్ట్ 2 ఇయర్స్ కర్మాతీత అవస్థ తయారైంది. లాస్ట్ 2 ఇయర్స్ ఏకపురుషాలు. కానీ మిగిలిన 30 ఏళ్ళది చాలా కాలం యొక్క లెక్కలో వచ్చింది కదా. మన మన ఎగ్జామ్, మన చదువు, మన మార్క్స్ ఏంటంటే ఒకటి కరెక్ట్ రావాలి, ఆన్సర్ ప్రాక్టికాలిటీ కరెక్ట్గా ఉండాలి. ఇంకొకటి ఎంత ఎక్కువ కాలం నుండి ఉంది ఒకే లెవెల్లో అది ఆ స్థితి. 2 రకాలుగా మార్క్స్ తీసుకుంటారు బాబా, ఇస్తారు. अच्छा, चारों ओर के बच्चों के चारों ओर के बच्चों के पत्र बहुत मिले हैं और मधुबन वालों की क्रोध मुक्त की रिपोर्ट समाचार भी बाप दादा के पास पहुंचा है. बाप दादा हिम्मत पर खुश हैं और आगे के लिए सदा मुक्त रहने के लिए सहन शक्ति का कवच पहने पहने रखना. तो कितना भी कोई प्रयत्न करेगा लेकिन आप सदा सेफ रहेंगे. बाप दादा బాబా బాబా చెప్తూ ఉన్నారు. నలువైపులో ఉన్న పిల్లల యొక్క ఉత్తరాలు చాలా లభించాయి. మధుబన్ వారు కూడా క్రోధముక్తులయ్యామనే రిపోర్టు, సమాచారము పెట్టారు. అది కూడా బాబ్దాదా దగ్గర చేరింది. బాబ్దాదా పిల్లల సాహసం చూసి ఖుషి అవుతున్నారు. ఇక ముందు కోసం కూడా సదా ముక్తులుగా ఉండాలి. మీరు ఇలానే దానికోసం సహన శక్తి అనే కవచం ధరించి ఉంచుకోండి. క్రోధముక్తులు అవటానికి ఎవరెంత ప్రయత్నించినా కానీ మీరు సదా దీని నుండి సేఫ్గా ఉంటారు. సహన శక్తి అనే కవచాన్ని ధరించి పెట్టుకుంటే క్రోధం నుండి సేఫ్గా ఉంటారు. ఎవరెంత ప్రయత్నించినా క్రోధానికి గురి అవ్వరు అని చెప్తున్నారు బాబా. ऐसे सर्वदृढ़ संकल्पधारी सदा स्मृति स्वरूप आत्माओं को, सदा सर्व समर्थियों को समय पर कार्य में लाने वाले विशेष आत्माओं को, सदा सर्व आत्माओं के रहम दिल आत्माओं को, सदा बाप दादा समान बनने के संकल्प को साकार रूप में लाने वाले ऐसे बहुत 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 प्यारे और न्यारे बच्चों को बाप दादा का याद, प्यार और నమస్తే. ఎవరికి నమస్తే చెప్తున్నారు బాబా? ఇలా సర్వ దృఢ సంకల్పధారి పిల్లలు, సదా స్మృతి స్వరూపులైన ఆత్మలకు, సదా సర్వ సమర్థతలను సమయానికి కార్యంలో పెట్టే అలాంటి విశేషాత్మలకు, సదా సర్వ ఆత్మల పట్ల దయాహృదయులైన ఆత్మలకు, సదా బాప్ దాదా సమానంగా తయారయ్యే సంకల్పాన్ని సాకార రూపంలో తెచ్చేవారికి, ఇలాంటి చాలా 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 ప్రియమైన మరియు అతీతమైన పిల్లలకు బాప్ దాదా యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే. మనం బాబాకు నమస్తే చెప్తామా?
हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते बाबा नमस्ते। डबल फॉरेनर्स तो మాట్లాడుతూ ఉన్నారు బాబా। डबल फॉरेनर्स को डबल नशा है, क्यों डबल नशा है? डबल विदेशियों को ఎందుకు डबल नशा ఉంటుంది? क्योंकि समझते हैं कि हम भी जैसे बाप दूर देश के ही ना, तो हम भी दूर देश से आए। ఎందుకంటే వారు ఎప్పుడు అనుకుంటారు బాబా ఇలా దూరదేశం నుండి వస్తున్నారు, మేము కూడా दूरदेशम నుండి వచ్చామని। बाप दादा के डबल विदेशी बच्चों की एक विशिष्टता देखी है कि दीप से दीप जगाती हुई अनेक देशों में बाप दादा के जगह हुए दीपकों की दीवाली मना दी है। బాప్ దాదా డబల్ విదేశీ పిల్లలకు ఒక విశిష్టత చూసారు ఏంటంటే దీపంతో దీపం వెలిగిస్తూ అనేక దేశాల్లో బాప్ దాదా యొక్క వెలిగి ఉన్న దీపాల యొక్క దీపావళి జరుపుకున్నారు। డబల్ విదేశీయంకు సందేశ్ దేనే కా షౌక్ అచ్చా హై అంటే అంత చక్కగా ఒక దేశం నుండి ఇంకో దేశానికి సందేశం ఇస్తూ ఎంతో మంది దీపాలను తయారు చేశారని చెప్తున్నారు బాబా, ఎంతో మంది ఆత్మలని। కాబట్టి డబల్ విదేశీయులకు సందేశం ఇవ్వటంలో చాలా మంచి ఇంట్రెస్ట్ ఉంది। हर ग्रुप में बाप दादा ने देखा 35-40 देशों के होते हैं। ముబారక్ హో। బాప్ దాదా చూసారు ప్రతి గ్రూప్ లో 35-40 దేశాల వాళ్ళు వస్తున్నారంట। ఒక్కొక్క గ్రూప్ లో 35 దేశాలు 40 దేశాల వాళ్ళు ఉంటున్నారు। అభినందనలు, బాగా సందేశం ఇచ్చి స్ప్రెడ్ చేశారు కదా అంటున్నారు బాబా। सदा स्वयं भी उड़ते रहो और फरिश्ते बन करके उड़ते उड़ते संदेश देते रहो। సదా స్వయం కూడా ఎగురుతూ ఉండండి, మరి ఫరిస్తాగా ఎగురుతూ ఎగురుతూ సందేశం ఇస్తూ ఉండండి అని చెప్తున్నారు బాబా। अच्छा है आप 35 देश वालों को बाप दादा नहीं देख रहे हैं और भी देश वालों को आपके साथ देख रहे हैं। మంచిదే, ఎదురుగా ఉన్న 35 దేశాల నుండి వచ్చిన వారిని మాత్రమే చూడట్లేదు బాప్ దాదా, కానీ ఇతర దేశాల వారిని కూడా సూక్ష్మ రూపంలో మీతో పాటు చూస్తున్నారు అని చెప్తున్నారు బాబా। तो नंबर 1 बाप समान बनने वाले हो ना, नंबर 1 की नंबर वार बनने वाले हो। नंबर 1 नंबर वार नहीं, బాప్ సమాన్ అవడంలో నంబర్ 1 అయ్యేవారు కదా, లేదా నంబర్ వారియా కాదా? నంబర్ 1 ఏంటి చెప్పండి అంటున్నారు బాబా। नंबर 1 बनना अर्थात हर समय विन करने वाले, जो विन करते वो 1 होते। నంబర్ 1 కావటం అంటే ప్రతి సమయంలో విజయం పొందేవారు। ఎవరైతే విజయం పొందుతారో వాళ్ళు 1 నంబర్‌లోకి వస్తారు, విన్ అయ్యేవారు। तो ऐसे होना अल्लाह उन्नर कथा विदेशीలు बहुत अच्छा విజయీ హే और सदा విజయీ रहने वाले చాలా మంచిది, విజయీగా ఉన్నారు మరియు సదా విజయీగా ఉంటారు అని చెప్తున్నారు బాబా। अच्छा और सभी को जहां जहां जाओ वहां ये स्मृति दिलाना कि सभी डबल फॉरेनर्स को 1 नंबर बनना है బాబా చెప్తున్నారు। अच्छा అందరికీ ఎక్కడ వెళ్తే అక్కడ మీరు ఇది స్మృతి కలిగించండి, డబల్ విదేశీయులు 1 నంబర్‌గా తయారవ్వాలని అని చెప్తున్నారు బాబా। డబల్ విదేశీయులందరూ 1 నంబర్‌గా తయారవ్వాలి। अच्छा बाप दादा सभी माताओं को गोपाल की प्यारी माताओं को बहुत-बहुत दिल से याद प्यार दे रहे हैं और पांडव चाहे युद्ध हो चाहे प्रवृत्ति वाले हो, पांडव सदा पांडव पति के साथी रहे हैं। ऐसे साथी पांडवों को भी बाप दादा बहुत-बहुत याद प्यार दे रहे हैं। బాప్ దాదా మాతలందరికీ గోపాలుడు గోపాలుని యొక్క ప్రియమైన మాతలకు చాలా చాలా హృదయం నుండి ప్రియ స్మృతులు ఇస్తున్నారు। మరియు పాండవులు అందులో యూత్ ఉండొచ్చు, గృహస్థ మార్గంలో ఉండేవారు ఉండొచ్చు, ప్రవృత్తి వారు ఎవరైనా పాండవులు అనేవారు ఎవరున్నారో సదా పాండవపతితో సాక్షిగా ఉన్నారు, పాండవపతి శివబాబాతో। ఇలాంటి సాతి పాండవులు కూడా బాప్ దాదా చాలా చాలా ప్రియ స్మృతులు ఇస్తూ ఉన్నారు। కాబట్టి మాతలు ఎవరు? గోపాలునికి ప్రియమైన మాతలు। పాండవులు ఎవరు? సాతి పాండవులు, పాండవపతికి సాతి పాండవులు। दादी जी से माట్లాడుతున్నారు। आज के दिन क्या याद आता है?
విల్ పవర్స్ మిగిలిన ఈరోజు ఏం గుర్తొస్తుంది? బాబా వీల్ నామా చేసే విల్ పవర్స్. దాది చేతిలో చేయి పెట్టి ప్రకాశ్మణి దాది చేతిలో చేసి బాబా వెళ్ళిపోయారు కదా. ఆ టైంలో ఒక కరెంట్ దొరికినట్టు అయింది దాదికి. అంటే వీల్ పవర్స్ ఇచ్చేసి వెళ్ళే బాబా. విల్ పవర్స్ కా వరదాన్ని అంటే బాబా నుండి ఆ విల్ పవర్స్ నిగ్రహ శక్తిని పొంది వరదానం దొరికింది దాదికి. बहुत अच्छा पाठ बजाया इसकी मुबारक है. చాలా పాత్ర అభినయించేవి ఇప్పటి వరకు కూడా. అభినందనలు చెప్తున్నారు దాదికి. సభికి దుఆయా ఆప్కో బహుత్ హై. అందరి ఆశీర్వాదాలు కూడా నీకు చాలానే ఉన్నాయి అని చెప్తున్నారు బాబా. ఆప్కో దేఖ్ కర్కే హీ సభీ ఖుష్ హో జాతే హై. బోలో యా నహీ బోలో. నువ్వు మాట్లాడినా మాట్లాడకపోయినా నిన్ను చూస్తే చాలా అందరూ ఖుషి అయిపోతారు అని చెప్తున్నారు బాబా. ఎందుకంటే 2003 అంటే అప్పటికే దాది ఆరోగ్యం అప్ డౌన్ అవుతుంది అనమాట. ఇంచుమించు ఆ టైం నుండే దాది ఎర్లీగా మురళికి రాలేకపోయేవారు టైంకి. వీల్ చైర్లో తీసుకొచ్చేవారు క్లాస్లో. అప్పటికి వేరే పెద్ద అక్కయ్యలు మహారథులు ఎవరైనా మురళి చదువుతుండేవారు, లేదా వేరే దాదీలు రతన్ ముని దాది వీళ్ళప్పుడు బాగుండేవారు కదా. వాళ్ళు మురళి చదువుతూ ఉంటే దాది వీల్ చైర్లో వస్తే అప్పుడు ఎంతవరకు చదివారో ఆ మిగిలినది దాదికి ఇచ్చేవారు, దాది చదివేవారు. అలా 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 రాను 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 ఇంకా మురళికి కూడా మురళి అయిపోయాక రావటం అనేది జరిగేది దాది లాస్ట్లో. అలా పుష్పగుచ్చాన్ని ఊపుతూ అందరినీ విష్ చేసి పాట ఏదైనా పెడితే దానికి డాన్స్ లా చేసి లాగా అంటే చప్పట్లు కొట్టి అందరినీ ఉత్సాహపరిచి తీసుకెళ్ళిపోయేవారు దానిని. అలా రాను రాను ఇంకా అంటే ఇంచుమించు 2002 తర్వాత నుండి 2002 తర్వాత 2003, 4 అంటే కొంచెం కొంచెంగా అప్పటి నుండి స్టార్ట్ అయింది. అందుకు బాబా అంటున్నాను మాట్లాడినా మాట్లాడకపోయి నేను చూస్తే కూడా సంతోషపడిపోతారు అందరూ సభలో. आपको कुछ होता है ना तो सब ऐसे समझते हैं, हमको हो रहा है, इतना प्यार है, सभी का है. నీకేదైనా వస్తుంది కదా అనారోగ్యము అందరూ ఫీల్ అయిపోతారు, మాకే వచ్చేసిందా ఈ కష్టము అన్నట్టు. అంత ప్రేమ నీ పైన ఉంటుంది అందరికీ కూడా అని బాబా చెప్తున్నారు. హమారా భీ సబ్సే బహుత్ ప్యార్ హే. అయితే అప్పుడు బాబాతో దాది చెప్తున్నారు నాకు కూడా అందరిపైన చాలా ప్రేమ ఉంది బాబా. प्यार तो है बहुत सभी से, ये प्यार ही सभी को चला रहा है. అవును నీకు ప్రేమ అయితే చాలా ఉంది అందరితోని, అందుకే ఈ ప్రేమయే అందరినీ నడిపిస్తుంది కదా అని చెప్తున్నారు బాబా. ధారణ కమ్ హో జ్యాదా హో లేకిన్ ప్యార్ చలా రహే. ధారణ తక్కువ ఎక్కువైనా కానీ ప్రేమ ఏదైతే ఉందో ప్రేమ నడిపిస్తుంది అందరినీ. బహుత్ అచ్చా, చాలా మంచిది. ఈశ్వ దాదీసి ఈశ్వ దాదీతో మాట్లాడుతున్నారు బాబా. ఇప్పుడు ఇద్దరు దాదీలు కూడా లేరు. 2007లోనే ప్రకాష్ మణి దాది దూరం అయ్యారు, అవ్యక్తమయ్యారు. ఈశ్వ దాది కూడా 2000 అనే 2022లో అవ్యక్తమయ్యారు. 21 అనుకుంటా. 22లో అవ్యక్తమయ్యారనమాట. 21 గుల్జార్ దాది కదా. 22లోని 20లోని జానకి దాది అవ్యక్తమయ్యారు. 21 గుల్జార్ దాది, 22 ఇష్యూ దాది. 22, 21, 22 సంథింగ్. ఇష్యూ దాదితో మాట్లాడుతున్నారు బాబా. అంటే ఈ మధ్యనే ఇష్యూ దాది దూరం అయ్యారు. इसने भी हिसाब चुप कर लिया, कोई बात नहीं. అంటే అప్పుడు అనారోగ్యం చాలా ఉండేది, మళ్ళీ యాక్టివ్ అయిపోయారు యశోదది. అందుకు బాబా అంటున్నారు లెక్కాచారాన్ని సమాప్తి చేసేసుకుంది. ఇస్కా సహజ పురుష సహజ హిసాబ్ చెప్తూ సహజ పురుషార్థం ఏమిది, లెక్కాచారం సమాప్తి అవటంలో కూడా సహజంగా సమాప్తి అయిపోయింది. సహజీ సోతే సోతే రెస్ట్ తీసుకుంటూ పడుకుంటూ సహజంగా అయిపోయింది ఈమె లెక్కాచారం కంప్లీట్ అవటం. आराम मिला विष्णु के मुआफिक. अच्छा फिर भी साकार से अभी तक यज्ञ रक्षक बने.
ఆ విష్ణు మాదిరిగా విశ్రాంతి దొరికింది ఆమెకు. మంచిదే. సాకార బాబా ఉన్నప్పటి నుండి ఇప్పటి వరకు యజ్ఞ రక్షకురాలుగా అయి ఉన్నావు నువ్వు అని చెప్తున్నారు బాబా. तो యజ్ఞ రక్షక్ बनने की दुआएं बहुत होती है. యజ్ఞ రక్షకురాలుగా నడిచిన దాని ఆశీర్వాదాలు చాలా ఉంటాయి. सभी दादियां बाप दादा के बहुत बहुत समीप है. समीप रहता नहीं और सबको दुआ दादियों का मूल ये है. దాదీలందరూ బాప్ దాదాకు చాలా చాలా సమీపంగా ఉన్నారు, సమీపరత్నాలు. అందరికీ దాదీల యొక్క విలువ చాలా ఉంటుంది కదా. संगठन भी अच्छा है, दादिल संगठन కూడా బాగుంది. आप दादियों के संगठन ने इतने वर्ष यज्ञ की रक्षा की है और करते रहेंगे. దాదీల యొక్క మీ సంఘటన ఎన్ని సంవత్సరాల నుండి యజ్ఞ రక్షణ చేస్తూ వచ్చింది, మరియు ముందు కోసం కూడా యజ్ఞాన్ని రక్షిస్తూ ఉంటుంది మీ సంఘటన. ये एकता सभी सफलता का आधार है. ఈ ఐక్యత అందరిది సఫలతకు ఆధారం అయింది. బాబా బీచ్ మే హై. అయితే దాది చెప్పారు, బాబా మధ్యలో ఉన్నారు కదా, మా సంఘటన మాది పనిచేస్తున్నా బాబా మా మధ్యలో ఉన్నారు కదా అంటున్నారు దాది. बाप को बीच में रखा है, ये अटेंशन बहुत अच्छा दिया है. అచ్చా సభీ ఠీకే. అవును, బాబాని మీ మధ్యలో ఉంచుకున్నారు దాదీల సంఘటనలో. ఈ అటెన్షన్ అయితే చాలా మంచిగా పెట్టారు మీరు దాదీలు అని చెప్తున్నారు బాబా. అందరూ బాగున్నారు కదా అంటున్నారు బాబా. వరదాన్ सर्व संबंधों से एक बाप को अपना साथी बनाने वाले सहज పురుషార్థి భవ. సర్వ సంబంధాలతో ఒక బాబాను తమ సాథీగా తయారు చేసుకునేటటువంటి సహజ పురుషార్థిగా కండి. సర్వ సంబంధాలతో ఒక బాబాను తమ సాథీగా తయారు చేసుకునేటటువంటి సహజ పురుషార్థి భవ. बाप स्वयं सर्व संबंधों से साथ निभाने की ఆఫర్ करते. బాబా స్వయంగా సర్వ సంబంధాలతో తోడు నిభాయిస్తాను అని అడుగుతున్నారు, అవకాశం ఇస్తున్నారు. जैसा समय वैसे संबंध से बाप के साथ रहो और साथी बनाओ. ఎలాంటి సమయమో అలాంటి సంబంధంతో బాబా తోడులో ఉండండి, మరి బాబాను సాథీగా తయారు చేసుకోండి. जहाँ सदा साथ भी है और साथी भी है वहां कोई मुश्किल हो नहीं सकता. ఎక్కడైతే సదా తోడు కూడా ఉంది, ఎప్పుడు ఏ సంబంధంతో కావాలంటే ఆ సంబంధంతో బాబా తోడు కూడా ఉంది, మరియు సాథీగా కూడా ఉన్నారు అంటే అక్కడ ఏది కష్టం అనిపించదు కదా. जब कभी अपने को अकेला अनुभव करो तो उस समय बाप के बिंदु रूप को याद नहीं करो. प्राप्तियों की लिस्ट सामने लाओ. भिन्न भिन्न समय के रमणीक अनुभव की कहानियां स्मृति में लाओ. सर्व संबंधों के रस का अनुभव करो तो मेहनत समाप्त हो जाएगी और सहज पुरुषार्थी बन जाएंगे. ఎప్పుడైనా మీరు ఒంటరిగా అనుభవం అయితే మీలో మీకు ఆ సమయంలో బాబా బిందు రూపాన్ని గుర్తు చేయకండి. బాబా నుండి దొరికిన ప్రాప్తుల లిస్టు ఆలోచించడం మొదలు పెట్టండి. ఒంటరిగా ఫీల్ అయినప్పుడు, బోర్ అనిపించినప్పుడు, నిరాశ కలిగినప్పుడు ఏం చేయాలి? బాబా నుండి ఈ ప్రాప్తులు దొరికే కదా లిస్ట్ ఎదురుగా తయారు చేసుకోండి. రకరకాల సమయంలో రమణీక అనుభవాల యొక్క కథలు స్మృతిలో తెచ్చుకోండి. ఏ టైంలో ఇలాంటి రమణీక అనుభవాలు అయ్యయ్యో మీకు ఇంతవరకు బ్రాహ్మణ జీవితంలో ఆ అనుభవాల్ని కూడా గుర్తు తెచ్చుకోండి. దానివల్ల ఒంటరి అనే ఫీలింగ్ ఎగిరిపోతుంది అన్నమాట. అలాగే సర్వ సంబంధాల రసం యొక్క అనుభవం చేయండి బాబాతో. అప్పుడు శ్రమ సమాప్తి అయిపోతుంది మరియు సహజ పురుషార్థిగా తయారైపోతారు అని చెప్తున్నారు బాబా. స్లోగన్ అర్థమైంది కదా. సహజ పురుషార్థం జరగాలంటే కష్టపడిపోకండి. ఎప్పుడైనా బోర్ అనిపించినప్పుడు, యోగం కుదరినప్పుడు బిందు బిందు అలా పట్టుకొని కూర్చోకండి. ప్రాప్తి లేక లిస్ట్ అనుభవం చేయండి. అలాగే రమణీకమైన అనుభవాలు గుర్తు చేసుకోండి. సర్వ సంబంధాలతో బాబాతో సంభాషణ చేసే అనుభవం చేయండి. అప్పుడు సహజ పురుషార్థిగా అయిపోతారని చెప్తున్నారు బాబా. స్లోగన్ बहुरूपी बन माया के बहुरूपों को परख लो तो मास्टर मायापति बन जाएंगे. బహురూపిగా తారే మాయ యొక్క బహురూపాలను పరిశీలించినట్లయితే మాస్టర్ మాయాపతిగా తయారైపోతారు. బహురూపిగా తారే మాయ యొక్క బహురూపాలను పరిశీలించినట్లయితే మాస్టర్ మాయాపతిగా తయారైపోతారు. అచ్చా, బాబా ఈరోజు చాలా విషయాలు చెప్తున్నారు. సమర్థంగా తారే బాబా
బ్రాహ్మణ జన్మ యొక్క స్మృతుల ద్వారా సమర్థంగా తారే అందరినీ సమర్థంగా తయారు చేయండి. స్మృతి దినమేనే కాకుండా సమర్థ దినంగా కూడా జరుపుకోవాలి దీన్ని అని చెప్తున్నారు బాబా. అందుకని బాబా ఏ ఏ స్మృతులు కలిగించారో ఆ ఒక్కొక్క స్మృతి తెచ్చుకుంటూ అలాంటి సమర్థత స్వతహాగా మీలో వచ్చేస్తుంది. ఇది బాబా ఈరోజు చెప్తున్నారు కదా. మీకు అందరి పిలుపు వినిపిస్తుందా లేదా అడుగుతున్నారు బాబా. బాబాకైతే వినిపిస్తుంది. బాబా అలా విని కదా పరిస్థితి అయిపోయారు పురుషార్థం చేసి. కాబట్టి మీరు కూడా అది పురుషార్థం చేయండి, అందరికీ ప్రాప్తి లేక అనుభవం చేయించండి, సందేశం చేర్పించండి అంటారు బాబా. కర్మయోగి స్థితికి వచ్చినప్పుడు అమృత వేళలో ఉన్నంత నశ ఎందుకు ఉండట్లేదు, దిగిపోతుంది, దానిపై అటెన్షన్ పెట్టండి అన్నారు బాబా. సోల్ కాన్షియస్ ఆత్మాభిమాని, కర్మ కాన్షియస్ రెండు ఉంటున్నాయి కదా. కర్మ చేస్తూ నేను ఆత్మ, ఎటువంటి ఆత్మ, స్వమానం ఏది దొరికిందో చేయించే ఆత్మ, నేను కర్మేంద్రియాల ద్వారా కర్మ చేయిస్తున్నాను, అతీతంగా ఉన్నాను, ఇలా అలా అభ్యాసం చేస్తూ ఉండాలి చెప్తున్నారు బాబా. అది అభ్యాసం చేస్తే నశాలో తేడా రాదు. ఏది ఏమైనా రోజు మొత్తంలో సాక్షి స్థితి చేయించేవాడననే స్టేజ్ అశరీరి స్థితి అనుభవం మాటి మాటికి చేస్తూ ఉండండి. అప్పుడే అంతమతే పరిస్థాసు దేవత అవడం నిశ్చితమవుతుంది మీది అని చెప్తున్నారు బాబా. అచ్చా, అలాగే వరదానాలు కూడా బాబా ఏం చెప్పారు, సర్వ సంబంధాలతో ఒక బాబాని మీ సాథీగా తయారు చేసుకునే సహజ పురుషార్థి కండి. శ్రమ పడిపోకండి, సహజంగా రమణీకంగా ముందుకెళ్ళండి అని చెప్తున్నారు బాబా. రమణీకమైన అనుభవాలే కదా, సర్వ సంబంధాల అనుభవం చేస్తే చాలా రమణీకంగా ఉంటుంది అది. బహురూపి అయి మాయా బహురూపాల్ని పరిశీలించినట్లయితే మాస్టర్ మాయాపతిగా అయిపోతారు. అచ్చా, ఓం శాంతి.
तुझे चाहने के बाद